పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను యోర్దాను నదిలో అందరికీ జ్ఞానస్నానం ఇస్తుండగా, బాప్తిస్మాన్నిస్తూ ఉండగా ఆయన కూడా వరుస క్రమములో వెళ్ళి బాప్తిస్మ యోహాను వద్ద బాప్తిస్మాన్ని స్వీకరించాడు అని మనం మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో, మార్కు సువార్త 1వ అధ్యాయములో, లూకా సువార్త 3-4 అధ్యాయాలలో మనం చదువుకుంటాం. ఈ సందర్భంగా బాప్తిస్మ యోహాను ఇచ్చినటువంటి జ్ఞానస్నానం ప్రాధాన్యత ఏంటి? బాప్తిస్మ యోహాను చాలా స్పష్టముగా, నేను ఇచ్చు జ్ఞానస్నానము పాప క్షమాపణ కొరకైనటువంటి జ్ఞానస్నానము, నీటి జ్ఞానస్నానం అని స్పష్టముగా చెప్పారు. ఒకవేళ బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానం పాప క్షమాపణ కొరకైతే, పాపం ఉన్నటువంటి వారు జ్ఞానస్నానం తీసుకోవాలి బాప్తిస్మ యోహాను వద్ద. పాపము చేసినటువంటి వాడు, పాపములో ఉన్నటువంటి వాడు బాప్తిస్మ యోహాను వద్దకు వెళ్ళి బాప్తిస్మాన్ని స్వీకరించాలి. మరి యేసు ప్రభు ఎందుకు జ్ఞానస్నానం తీసుకున్నారు? ఆయన కూడా పాపాత్ముడా? ఆయన కూడా పాపము చేశాడా? క్రీస్తు భగవానుడు పాపము లేనటువంటి వాడు అని, పాపము చేయనటువంటి వాడు, అన్ని విధములుగా మానవమాత్రుడై ఉన్నా కానీ పాపం మాత్రం చేయలేదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మరి అటువంటి క్రీస్తు భగవానుడు ఎందుకని వెళ్ళి బాప్తిస్మ యోహాను వద్ద బాప్తిస్మాన్ని స్వీకరిస్తున్నారు? అదే కాకుండా బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు తన వద్దకు రావటాన్ని చూసి, అయ్యా నేనే నీ వద్ద జ్ఞానస్నానం తీసుకొనవలసినటువంటి వాడను, అట్టి నా యొద్దకు నీ వచ్చుటయ్యా అనగానే ప్రభు ఒక మాట అంటారు, దేవుని యొక్క చిత్తము నెరవేరుటకై ఇప్పుడు ఈ విధముగా జరగనిమ్ము అని జ్ఞానస్నానం ఇవ్వమంటారు. ప్రభు ఆ మాట చెప్పిన తరువాత బాప్తిస్మ యోహాను యేసు ప్రభువుకి జ్ఞానస్నానాన్ని ఇవ్వడాన్ని మనం మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏంటి వీటిలో ఉన్న మర్మాలు ఏంటి? ఎందుకు యేసు ప్రభు జ్ఞానస్నానం బాప్తిస్మ యోహాను చేతుల మీదుగా బాప్తిస్మాన్ని స్వీకరించాడు? వాటి యొక్క పరమార్థం ఏమిటి? మనకేమి నేర్పిస్తున్నాయి? వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవలసింది, బాప్తిస్మ యోహానే స్వయముగా తాను ఇచ్చేటువంటి బాప్తిస్మం అనేటువంటిది పశ్చాత్తాపము కొరకై, హృదయ పరివర్తన కొరకై, పాపమన్నింపు కొరకై నీటి జ్ఞాన స్నానం అని స్పష్టముగా చెప్పారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో, ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము చెంది స్నానము చేయవలనని ఎడారి యందు స్నాపకుడుగు యోహాను ప్రకటించుచుండెను. ఏమని చెప్తున్నాడు? దేని గురించి చెప్తున్నాడు ఆయన? కొంచెం మనస్సును లగ్నం చేసి ఆలకించటానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు, దేనికోసం? పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తన చెంది స్నానము చేయవలనని ఎడారి యందు స్నాపకుడుగు యోహాను ప్రకటించుచుండెను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో ఇంకొంచెం ముందుకు అడుగు వేసి ఏమంటారంటే, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో మాత్రమే స్నానము చేయిస్తున్నాను. నాది నీటి స్నానము, జ్ఞానస్నానము. నాది హృదయ పరివర్తన కొరకై, పాపమన్నింపు కొరకై, పాప క్షమాపణ కొరకైనటువంటి జ్ఞానస్నానం అని చెప్పి, నా తరువాత రానున్నవాడు మిమ్ము ఆత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే అధికుడు, నేను ఆయన పాదరక్షల వారును ఇప్పుటకనను యోగ్యుడను కాను అంటారు. కాబట్టి మనందరం మొదటిగా తెలుసుకోవలసింది, మనందరం వివరణ పొందవలసింది ఏమిటి అంటే, క్లారిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిస్మ యోహాను గారే చాలా స్పష్టముగా ఏమంటున్నారు?
నేను నీటితో మాత్రమే జ్ఞానస్నానం ఇస్తున్నాను, బాప్తిస్మాన్ని ఇస్తున్నాను. అయితే నేనిచ్చే బాప్తిస్మం అనేటువంటిది పాపక్షమాపణ కొరకు మాత్రమే, పాపాల మన్నింపు కొరకు మాత్రమే. ఈ విషయానికి ఇంకా బలము చేకూరడానికి, మనకింకా వివరంగా తెలియడానికి మరొక వాక్యాన్ని మీ ముందుంచుతాను ప్రియులారా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 4వ వచనములో ప్రియులారా, పౌలు గారు ఎఫెసు సంఘానికి వెళ్ళారు. ఎఫెసు సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ కొంతమంది క్రైస్తవులుగా ఉంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు పొందినటువంటి జ్ఞానస్నానం ఏంటిది? వాళ్లకు తెలిసినటువంటి జ్ఞానస్నానం ఏంటిది? బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానము, మునిగే జ్ఞానస్నానము, నీటి జ్ఞానస్నానం మాత్రమే. వినండి జాగ్రత్తగా. అప్పుడు పౌలు, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 4వ వచనములో, అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయినటువంటి యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు జ్ఞానస్నానం మాత్రమే వసగను. సో మొదటిగా మనందరము కూడా క్లారిఫై కావాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానము, బాప్తిస్మము పాప క్షమాపణ కొరకై, పాప మన్నింపు కొరకై ఉన్నటువంటి నీటి జ్ఞానస్నానం మాత్రమే. ఇప్పుడు మనందరం వేసుకోవాల్సిన రెండో ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, ఎటువంటి జ్ఞానస్నానం బాప్తిస్మ యోహాను ఇచ్చాడు? పాపక్షమాపణ కొరకై, హృదయ పరివర్తన కొరకై నీటి జ్ఞానస్నానం, అదొక గురుతు మాత్రమే. ఏది? పాపక్షమాపణ కొరకై. ప్రజలందరూ వచ్చారు బాప్తిస్మ యోహాను దగ్గర, బాప్తిస్మాన్ని పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ పాపులు, అందులో డౌట్ లేదు. మరి యేసు ప్రభు ఎటువంటి వాడు? ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు. వాక్యాన్ని చదువుకుంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయం మనకి స్పష్టమవుతుంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చెయ్యలా. వాక్యం చెప్తుంది, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు అంటే యేసు భగవానుడు. ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు ప్రియులారా. ఇదిగో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనములో కూడా ఇదే విషయం మనకి స్పష్టమవుతుంది ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనము, ఆయన ఎట్టి పాపమును చెయ్యలేదు, ఆయన నోటి వెంట ఎట్టి అసత్యమును వెలువడలేదు. ఆయన పుట్టింది కూడా జన్మపాపము లేకుండా పుట్టాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. పురుషుని ప్రమేయము లేకుండా మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పుట్టాడు. కాబట్టి బిడ్డలారా, మొదటిగా మనందరం నిర్ధారణ గావించుకోవాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు భగవానుడు ఎటువంటి పాపము కూడా లేదు. ఆయన పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు. ఈ విషయం మనకి తేటతెల్లమవుతుంది పిల్లారా. మరి అటువంటిది యేసు ప్రభు పాపము చేసినటువంటి వారు పొందవలసిన జ్ఞానస్నానాన్ని ఎందుకు పొందుతున్నాడు అంటే, అన్నిటికంటే మొట్టమొదటిది ముఖ్యమైనది ఏమిటంటే, నీకు నాకు ఒక గొప్ప ఆదర్శముగా ఉండడానికి. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా చాలామంది జ్ఞానస్నానం అవసరమే లేదు అని అంటున్నారండి. లేదు ప్రియులారా, అవకాశం ఉన్నంత వరకు కూడా, జ్ఞానస్నానం పొందే అవకాశం ఉన్నంత వరకు కూడా తప్పనిసరిగా జ్ఞానస్నానం పొందాలి, స్వీకరించాలి. అవకాశం ఉండి కూడా స్వీకరించకపోతే మనం ప్రమాదంలో పడిపోయినట్లే. జాగ్రత్త పడాలి పిల్లరా. మరి ఎందుకు యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందాడు అంటే, మనందరికీ సుమాతృగ్గా ఉండటానికి. ఏంటి బిడ్డలారా, చూడండి,
మీ గురువుని, మీ దేవుణ్ణి అయిన నేనే ఇదిగో జ్ఞానస్నానం పొందుతున్నాను కదా. జ్ఞానస్నానం అనేది రక్షణకి ఎంతో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది అని నీకు నాకు ఒక సుమాత్రకగా మాదిరిగా ఉండడానికి ప్రియులారా. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు. దీని కొరకే దేవుడు మిమ్మ పిలచను, దీని కొరకే దేవుడు మిమ్మ పిలచను. ఎలయన క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరు అనుసరించుటకు గాను ఒక ఆదర్శముగా, ఒక మార్గదర్శిగా, ఇంకా చెప్పాలంటే ఒక ఆదర్శముగా మనకు ఉండటానికి, మనకు ఒక ఉదాహరణగా ఉండడానికి క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలను మీరు అనుసరించుటకు గాను ఆయన మీకు ఒక ఉదాహరణగా ఉంటున్నాడు, ఒక ఆదర్శముగా ఉండటానికి. జ్ఞానస్నానం మన జీవితంలో ఎంత ప్రధానమైనది అని మనకి బోధించటానికి ఇదిగో క్రీస్తు ప్రభువు ఈ రీతిగా జ్ఞానస్నానం పొందుతున్నాడు పిల్లరా. ఇదిగో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చాలా ముఖ్యమైన మాటలండి ఇవన్నీ కూడా. యేసు ప్రభు అసలు ఎందుకు జ్ఞానస్నానం పొందాలి అంటే మొదటి సమాధానం ఏంటంటే మనందరికీ కూడా మాదిరిగా ఉండడానికి, మనందరికీ కూడా సుమాతృకగా ఉండడానికి, మనందరికీ కూడా ఆదర్శముగా ఉండడానికి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితులకు శరీరములు కలవారగుటచ్చే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమందు తానును భాగస్వామి అయ్యను. చూడండి, జాగ్రత్తగా వాక్యాన్ని మనసు పెట్టి లగ్నం చేసి వినండి. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితులకు శరీరములు కలవారగుటచ్చే తానును వారు వలె అగుటయే కాక ఆయన మనలాగా అయ్యాడు. వారి మానవ స్వభావమందు తానును భాగస్వామి అయ్యాడు, మనతో కలిసిపోయాడు, మనతో భాగస్వామి అయ్యాడు. మనకు సుమాత్రకు చూపించటానికి, మనకు ఆదర్శాన్ని ఇవ్వడం కొరకై ఆయన బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మాన్ని పొందుతున్నాడు. ఇక్కడ మీరు వింటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో యేసు ప్రభు వారితో కలిసి వరసలో బాప్తిస్మాన్ని పొందడానికి వస్తున్నాడు. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న బాప్తిస్మ యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడిని. నిజమే కదండి, బాప్తిస్మ యోహాను గారే యేసు ప్రభు దగ్గర బాప్తిస్మాన్ని పొందవలసినటువంటి వాడు. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అన్నాడు. బాప్తిస్మ యోహానులో ఏ తప్పు లేదండి. అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, మాట వినండి జాగ్రత్తగా, దేవుని సంకల్పమును మనము ఈ రీతిగా నెరవేర్చుట మంచిది అనే సమాధానం ఇయ్యగా యోహాను అందుకు అంగీకరించాడు. యోహాను గారు ఎప్పుడు తన హద్దులు దాటలేదండి, తన హద్దులు మీరలా తన వినయాన్ని, తన దీనతను అడుగడుగున ప్రదర్శించాడు యేసయ్య ముందు. కాబట్టి అయ్యా, నేనే నీ వద్ద జ్ఞానస్నానం పొందాల్సినటువంటి వాడిని, బాప్తిస్మం నీ చేతుల మీదుగా స్వీకరించవలసినటువంటి వాడిని అన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావటం ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఇట్లే జరగనేమో, దేవుని సంకల్పమును మనం ఈ రీతిగా నెరవేర్చాలంటే ఆ ప్రభు ఆజ్ఞకి లోబడి యేసు ప్రభు జ్ఞానస్నానం ఇచ్చాడు. బాప్తిస్మ యోహాను ఇచ్చేటువంటి జ్ఞానస్నానం పాపక్షమాపణ కొరకై నీటి జ్ఞానస్నానం. మరి యేసు ప్రభువులు ఏమన్నా పాపం ఉందని జ్ఞానస్నానం పొందాడంటే ఆయనలో ఎటువంటి పాపము లేదనని మనకి హెబ్రీ పత్రిక, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2 కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేశాయి. ఆ తరువాత మరి అటువంటిది ఎందుకు జ్ఞానస్నానం పొందాడు అంటే నీకు నాకు ఒక మాదిరిగా ఉండడానికి, నీకు నాకు ఒక సుమాత్రకగా ఉండటానికి, నీకు నాకు ఒక ఆదర్శముగా ఉండడానికి. నెంబర్ 1. రెండవది ఏమిటంటే పిల్లారా, ఆయన జ్ఞానస్నానాన్ని పొందింది మన పాపాల కొరకై. అదేంటండి, ఆయన మన పాపాల కొరకై ఎలా జ్ఞానస్నానం పొందుతాడు అంటే ఆయన
మన పాపాలను తన భుజాల మీద వేసుకొని వెళ్ళి జ్ఞానస్నానం పొందాడు యోర్దాను నదిలో. ఇది స్పష్టం ప్రియులారా. ఎందుకని అంటే ఈ పుట్టినటువంటి యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదు. యేసు అనగా మనుషుల యొక్క పాపాలు క్షమించేవాడు, వారిని వారి పాపాల నుండి రక్షించేటువంటి వాడు. కాబట్టి ఆయన మన పాపాలను తన భుజాల మీద వేసుకొని యోర్దాను నదిలోనికి దిగారు. మన పాపాలని ఆయన జ్ఞానస్నానములో కడిగి వేశారు. ఇంకా కొంచెం నాతో ఒక అడుగులో ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభువు లోక పాపములను మోయుచున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోండి పిల్లారా. పాత నిబంధన గ్రంథములో లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రతి యూదుడు కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి తన పాపముల కొరకే ఒక గొర్రెపిల్లని పాప పరిహార బలిగా ఇచ్చేవాడు. వినండి జాగ్రత్తగా. ప్రజల యొక్క పాపాల కొరకే ఒక గొర్రెపిల్ల చనిపోయేది, ఒక గొర్రెపిల్లను చంపేవారు. ఇక్కడ మన పాపాల కొరకై యేసు ప్రభు మరణించబోతున్నాడు. మన పాపాల కొరకై దేవుని యొక్క గొర్రెపిల్లగా, పాపాలను పరిహరించే గొర్రెపిల్లగా సిలువ మీద మరణించబోతున్నాడు. అలనాడు ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల చనిపోయింది, ఇక్కడ మన స్థానంలో యేసయ్య సిలువ మీద చనిపోతున్నాడు. అక్కడ ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల బలిపీఠం మీద మరణించింది, చెక్క బలిపీఠం మీద మరణించింది. ఇక్కడ చెక్క బలిపీఠం మీద యేసయ్య మనందరి పాపముల కొరకై మరణిస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు ఆ విధంగా నడిచి వెళ్ళటాన్ని చూచి తన దగ్గర ఉన్న శిష్యులతోటి ఈ విధంగా అంటున్నాడు. బాప్తిస్మ యోహాను తన వద్ద ఉన్న శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేలు ప్రజలకి బాగా తెలుసండి, ఇక్కడ దేవుని గొర్రెపిల్ల అంటే సకల మానవాళి యొక్క పాపాలను పరిహరించేటువంటి, సకల మానవాళి పాపముల స్థానములో ఆ యెరూషలేము దేవాలయంలో బలిగా అర్పించబడేటువంటి గొర్రెపిల్ల అని అక్కడ ఉన్న శిష్యులకి ప్రజలకి తెలుసు. కాబట్టే బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ లోకం యొక్క పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల ఎవరంటే యేసు భగవానుడు. ప్రియులారా, దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం మీరు చూస్తే, చదివితే జాగ్రత్తగా, అక్కడ మనకి పలుమార్లు ఏమని మనకి వస్తుందంటే, ఇదిగో ఆయన గొర్రెపిల్ల, గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల యొక్క విజయదుందుబి, విజయోత్సాహం, ఈ మాటలు మనం వింటామండి. ఎవరు ఈ గొర్రెపిల్ల? యేసు ప్రభువే. ఏ గొర్రెపిల్ల? మనందరి పాపాలు మోసేటువంటి వాడు. కాబట్టి యోర్దాను నదిలో ప్రియులారా, యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు అంటే ఆయన మన పాపముల కొరకై సకల పాపములను మోసుకుంటూ ఆయన యోర్దాను నదిలో ఆ పాపాలను కడగటం ప్రారంభించాడు, శుద్ధి చేయటం ప్రారంభించాడు. మన స్థానములో ఆయన జ్ఞానస్థానాన్ని పొందుతున్నాడు. రెండవ కారణం, మొదటిది మనకు ఉదాహరణగా ఉండటానికి, ఆదర్శంగా ఉండటానికి, దృష్టాంతంగా ఉండడానికి. రెండవది ప్రియులారా, ఇదిగో ఆయన మన పాపములను మోసేటువంటి దేవుని గొర్రెపిల్ల కాబట్టి మన స్థానములో ఆయన జ్ఞానస్థానాన్ని పొంది మనకు పాపక్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. మూడవది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, ఏమిటి అంటే క్రీస్తు భగవానుడు, వినండి జాగ్రత్తగా, క్రీస్తు భగవానుడు యోర్దాను నది నీటి జలాలలో ప్రవేశించటం ద్వారా జలాలు యేసుప్రభుని పరిశుద్ధం చేయటం లేదు, కానీ యేసుప్రభువే జ్ఞానస్నానపు జలాలను పరిశుద్ధపరుస్తున్నాడు. రానున్నటువంటి క్రైస్తవులు పొందేటువంటి జ్ఞానస్నానానికి సూచకంగా ఉన్నటువంటి ఆ యోర్దాను నది నీటిని ప్రియులారా పరిశుద్ధపరుస్తున్నారు, జ్ఞానస్నానానికి యోగ్యమైన నీటిగా మారుస్తున్నాడు. ఇక్కడ యోర్దాను నది నీరు అనగా ప్రపంచంలో ఏ ఏ దేవాలయాలలో, చర్చిలలో జ్ఞానస్నానము కొరకే వాడతారో ఆ నీటిని మొత్తాన్ని కూడా యేసు భగవానుడు పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ సందర్భంగా తప్పనిసరిగా మీ కొరకై
జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు గురువు చేసే ఒక ప్రార్థనను చదివి వినిపించాలి. గురువు ప్రియులారా జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు నీటిని ఆశీర్వదిస్తారు. నీరు ఆశీర్వదించబడకపోతే, ఒకవేళ ఆ నీరు ఈస్టర్ పండగ రోజు ఆల్రెడీ ఆశీర్వదించబడిన నీరైతే ఆశీర్వాదం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గురువు ఏమని ప్రార్థన చేస్తారు పిల్లలు? జాగ్రత్తగా వినండి. దేవా, మీరు అబ్రహాము సంతతిని ఎర్ర సముద్రము గుండా సురక్షితముగా దరిచేర్చితివి. ఈ విధముగా ఫరోరాజు దాస్యము నుండి విడుదలైన వారు జ్ఞానస్నానం పొందిన ప్రజలకు సూచనగా ఉన్నారు. నీ ప్రియమైన తండ్రి, నీ ప్రియమైన కుమారుడు యోర్దాను నదిలో జోన్నేసు వద్ద జ్ఞానస్నానము పొంది పవిత్రాత్మ చేత అభిషిక్తుడాయను. సిలువపై వేలాడినప్పుడు వారి ప్రక్క నుండి నీరు రక్తము స్రవించను. ఉత్థానమైన తరువాత ఆయన మీరు పోయి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇమ్మని శిష్యులకు ఆజ్ఞాపించను. మీ తిరుసభను ప్రేమతో వీక్షింపి జ్ఞానస్నానపు నీటి బుగ్గను విడుదల చేయండి. ఈ నీరు పవిత్రాత్మ ద్వారా మీ జనితక స్తుతిని శక్తిని పొందునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, అలనాడు యేసు భగవానుడు, ఆ క్రీస్తు భగవానుడు అందులో ప్రవేశించటం ద్వారా జ్ఞానస్నానపు జలాలకు సూచకంగా ఉన్నటువంటి ఆ నీటిని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. కరుణామయుడు సినిమాలో యేసు ప్రభు సిలువను మోస్తున్న సమయంలో ఒక పాట ఉంటుందండి. ఏమిటి? సిలువను తాకిన కలువరి రాళ్ళు కలవరపడి అరిచాయి అని అంటారండి. ఆ పాట ఉంటుంది, వినండి ప్రియులారా. యేసయ్య సిలువను తాకినటువంటి కలవరి రాళ్లే కలవరపడి ఏడవటం ప్రారంభించాయట. యేసయ్య సిలువను తాకినటువంటి ఆ కలవరి రాళ్లే, ఆ కలవరి కొండ మీద ఉన్న రాళ్ళు కన్నీరు కార్చాయంటండి. మరి అటువంటిది యేసయ్యను తాకినటువంటి, యేసయ్య శరీరాన్ని మొత్తాన్ని తాకినటువంటి ఆ జ్ఞానస్నానపు జలాలైనటువంటి యోర్దాను నది నీరు ఎంత పులకరించిపోయి ఉంటుంది, ఎంత ఆనందపడి ఉంటుంది. ప్రియులారా, నేను 2 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ముఖ్యంగా ఆ యొక్క యోర్దాను నదిలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి ఆ స్థలాన్ని నిర్ధారణ చేశారండి. అక్కడే జ్ఞానస్నానం పొందాను. అదేవిధంగా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, అక్కడ నా గురుపట్టాభిషేకం రోజున ఏప్రిల్ 29వ తారీఖున దివ్య బలి పూజ సమర్పించే అదృష్టం నాకు దొరికింది. నేను ఎంతగా అంటే నేను అక్కడ జ్ఞానస్నానం పొందాను అంటే, చిన్నప్పుడు 8వ రోజే మా అమ్మ నాకు జ్ఞానస్నానం ఇప్పించింది. కానీ ఆ ప్రభువు పొందినటువంటి ఆ స్థలంలో మరొకసారి ఆ యోర్దాను నది నీటిని మీద పోసుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో తన్మయత్వం చెందామండి మేమందరము కూడా. ఒకలాంటి పండగ మాకందరికీ కూడా. అక్కడున్న నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి ఒక సంతోషంతో తేలియాడాం మేమందరం కూడా. అక్కడ దివ్యబలి పూజలో పాల్గొన్నాం. ఒక పరమానందం. అటువంటిది బిడ్డలారా, మరి ఆ యేసయ్యనే డైరెక్ట్గా తాకినటువంటి ఆ యోర్దాను నది నీరు ఎంత పరిశుద్ధమైపోయి ఉండాలి. ఆ నీటికి సూచనగా ఉన్నట్టు నీవు నేను పొందుతున్నట్టు జ్ఞానస్నానపు నీరు ఇంకా ఎంత పరిశుద్ధంగా మారి ఉండాలి. వాటిని పరిశుద్ధపరచుటకై యేసు ప్రభు యోర్దాను నది నీటిలోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాపము లేనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు, పాపము లేకుండా జన్మించినటువంటి వాడు. మరి అటువంటి వానికి పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి నీటి జ్ఞానస్నానం ఎందుకు అంటే 3 కారణాలు చూపించాను. మొదటిది, నీకు నాకు అందరికీ ఒక ఆదర్శముగా ఉండటము, ఒక దృష్టాంతముగా, ఒక సుమాతృకగా ఉండటానికి జ్ఞానస్నానం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయటం కొరకే. రెండవది బిడ్డలారా, ఆయన దేవుని గొర్రెపిల్ల మన పాపాలను మోసుకుని తన భుజాల మీద ఆయన యోర్దాను నది నీటిలో కడగటానికి ఆయన జ్ఞానస్నానాన్ని పొందాడు. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది,
రానున్న కాలములో మనందరము జ్ఞానస్నానం పొందబోయేటువంటి ఆ జ్ఞానస్నానపు జలాలకు సూచనగా ఉన్నటువంటి యోర్దాను నది నీటిని మన జ్ఞానస్నానపు జలాలను కూడా పరిశుద్ధపరచటానికి గుర్తుగా యేసయ్య జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. ముగింపుగా ఎందుకు యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందాడు అంటే స్వయముగా యేసు ప్రభు మాటలే, ఇంకేం అక్కర్లా. ఏమన్నాడు? మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనములో, యోహాను యేసును వారించుచు నేనే నీ వలన బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని అడగగా, అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును మనం ఈ రీతిగా నెరవేర్చుట మంచిది. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కొరకై, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చటం కొరకై, ప్రజలందరి ముందు కూడా ఒక ఆదర్శాన్ని ఇవ్వడం కొరకై యేసయ్య ఈనాడు జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు పొందిన జ్ఞానస్నానం అనేటువంటిది బాప్తిస్మ యోహాను ఇచ్చినటువంటి జ్ఞానస్నానం కంటే గొప్పది. జాగ్రత్త. ఎస్, బైబిల్ చెప్తుంది. బాప్తిస్మ యోహాను నోటితోటి చెప్తున్నాడు, నేను మేము హృదయ పరివర్తన కొరకై నీటితో మాత్రమే జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు యేసయ్య జ్ఞానస్నానం దేనితో ఉంటుంది? ఆత్మతోనూ అగ్నితోనూ ఉంటుంది అంటున్నాడు. నీవు నేను పొందిన జ్ఞానస్నానం బిడ్డలారా, ఆ యేసయ్య జ్ఞానస్నానం, ఇంకా ఆ ముంపుడు జ్ఞానస్నానం కోసం పరిగెట్టకండి. ఆ నీళ్ళ జ్ఞానస్నానం ముఖ్యం, మనకు నీరు కావాలి మనకి, కానీ అది పూర్తిగా నీళ్లే జ్ఞానస్నానం అనుకుంటే ప్రియులారా, అది బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానం అవుతుంది, కానీ యేసయ్య జ్ఞానస్నానం కాదు. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, దేవుని బిడ్డలుగా మారాం. దీనంతటికీ ఉదాహరణగా యేసయ్య జ్ఞానస్నానం పొందుతున్నాడు. ఈనాడు ప్రభువుని వేడుకుందాం బిడ్డలారా. ఏమని వేడుకుందాం? యేసయ్య మాకందరికీ సుమాత్రకగా ఉండడానికి నిన్ను నీవు తగ్గించుకొని యోర్దాను నది నీటిలో జ్ఞానస్నానం పొందావు, మాకు గొప్ప సుమాత్రకనిచ్చావు. మా పాపాలను నీ భుజాల మీద వేసుకొని అదిగో యోర్దాను నది నీటిలో మీరు జ్ఞానస్నానం పొందారు, మీకు స్తోత్రాలయ్యా. చివరిగా మీరు దేవుని గొర్రెపిల్లగా మాకందరికీ సుమాత్రకగా ఉంటూ మేము పొందబోయేటువంటి జ్ఞానస్నానపు జలాలని శుద్ధీకరించుతూ మీరు శాశ్వతంగా ఒక్కసారి జ్ఞానస్నానం పొంది మేము పొందేటువంటి జ్ఞానస్నానపు జలాలని పరిశుద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, వేలాది వందనాలు ప్రభుగా. ఈనాడు మేము పొందుకున్నటువంటి జ్ఞానస్నానం యొక్క విలువ, ఔన్నత్యం, గొప్పతనాన్ని ఎరిగి ఆ జ్ఞానస్నానాన్ని దినదినము స్మరించుకొని ఆ జ్ఞానస్నానానికి, మేము పొందిన జ్ఞానస్నానానికి తగినటువంటి రీతిలో, తగినటువంటి పద్ధతిలో మేము జీవించే అర్హత, యోగ్యత మాకు ప్రసాదించు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసు రాజా, నీకు స్తోత్రాలు. దేవుని కుమారుడవై ఉండి కూడా, పాపరహితుడవై ఉండి కూడా మాకు ఆదర్శాన్ని ఇవ్వడం కొరకై, మా పాపాన్ని మోసుకుంటూ జ్ఞానస్నానపు జలాలను పరిశుద్ధపరచుటకై నువ్వు జ్ఞానస్నానం పొందావు, నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసురాజా, జ్ఞానస్నానం నీ పేరిట పొందిన మేమందరము కూడా దానికి తగిన రీతిగా మేము దేవుని బిడ్డలమని, పరిశుద్ధాత్మను పొందుకున్నామని, ఆకాశము తెరవబడగా ఆశీర్వదించబడ్డామని గుర్తుంచుకొని దానికి తగిన రీతిగా జీవించే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మా శక్తి మాకు చాలదు ప్రభుగా. నీవు ఏ విధముగా పరిశుద్ధాత్మను పొందుకున్నావో మా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మీ శక్తిని మాకు అనుగ్రహించండి. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. కుటుంబాలలో శాంతి, సమాధానం వారికి మీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే బిడ్డల వివిధ కోరికలతో, తలంపులతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఈ వీడియో కింద తలంపులను ఉంచుతున్నారు, ఉద్దేశాలను ఉంచుతున్నారు, మెసేజ్ల రూపంలో రాస్తున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, వారి తలంపులను ఆశీర్వదించండి, నెరవేర్చండి ప్రభుగా. ఈ సువార్త పరిచర్య ముందుకు కొనసాగుటకై ఎవరైతే వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో వారిని దీవించండి ప్రభుగా. వారు చేస్తున్న సహాయానికి 30 60 100 దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ
మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.